హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 1 లేదా ఏపీఎస్సి గ్రూప్ 2 అప్లై చేసేటప్పుడు పేమెంట్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఓకేనా? పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఏ విధంగా అప్లై చేస్తే అది సక్సెస్ అవుతుంది, ఆ పేమెంట్ కట్ అయింది ఏమవుతుంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? చూడండి. సో మై గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పేమెంట్ ఫెయిల్డ్, సొల్యూషన్ ప్లీజ్. మీ యొక్క డౌట్నే నా యొక్క డౌట్గా నేను వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది, ఏపీఎస్ హెల్ప్ డెస్క్ వాళ్ళకి. సో మీరు చూసినట్లయితే, సో డియర్ అప్లికెంట్ ప్లీజ్ చేంజ్ ద బ్రౌజర్ ఆర్ క్లియర్ యువర్ బ్రౌజింగ్ హిస్టరీ ఆర్ క్లిక్ ఆన్ ద బిలో లింక్. సో మీ యొక్క బ్రౌజింగ్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది డిలీట్ చేయాలన్నమాట. ఓకేనా? మీ బ్రౌజర్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీరు ఏదైతే గూగుల్ క్రోమ్ యూస్ చేస్తున్నారో గూగుల్ క్రోమ్ చేంజ్ చేసుకోవాలన్నమాట. వేరే బ్రౌజర్ యూస్ చేసుకోవాలి. మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ ఎడ్జ్ కానీ అంటే వేరే బ్రౌజర్ యూస్ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా క్లియర్ యువర్ బ్రౌజింగ్ హిస్టరీ. ఓకేనా? దాని యొక్క హిస్టరీ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా క్లియర్ చేసి ఒక్కసారి ట్రై చేయండి, అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఈ యొక్క బ్రౌజర్లోని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లోని ఓపెన్ చేసి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో థర్డ్ ట్యాబ్పై క్లిక్ చేయండి, అంటే లింక్ 2పై క్లిక్ చేయండి. మీకు ఖచ్చితంగా ఆ పేమెంట్ అని సక్సెస్ అవుతుంది దాని ద్వారా చేస్తే అని ఇవ్వడం జరిగింది. సో మీ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ చూసినట్లయితే, మీ యొక్క కొత్తగా వచ్చిన ల్యాప్టాప్ కానీ సిస్టమ్స్ కానీ చూసుకున్నట్లయితే దానిలో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఒక బ్రౌజర్ ఉంటుంది, కొత్తగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే సో దానిపై డబల్ క్లిక్ చేయండి. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ psc.gov.in సైట్ అదే కదా, మీకు ఎక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో psc.gov.in అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తారు. సో అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఏపీఎస్సి వెబ్సైట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. ఓకేనా? సో డైరెక్ట్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఇంకా చేయలేదనుకోండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్పై క్లిక్ చేసి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది ఏ విధంగా చేయాలనేది నేను వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒకవేళ ఓల్డ్ ఓటీపీఆర్లో ఏదైతే ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్టర్ చేసి ఉన్నారో అందులో ఓటీపీఆర్లో నేమ్ డేట్ యాడ్ చేయలేదండి, ఫోటో. సో ఏం చేయాలి? ఇప్పుడు మాడిఫై చేయొచ్చు అంటే, మీరు లాగిన్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మాడిఫై ఓటీపీఆర్ అని ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఓకేనా? మాడిఫై ఓటీపీఆర్ ఉంటుంది, దాని ద్వారా మీరు మాడిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న ప్రాబ్లం అంటే పేమెంట్ ఫెయిల్ అయిన వాళ్ళు, సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ సెక్షన్లోనే మీకు అది పేమెంట్ ఫెయిల్ అని చూపించింది కాబట్టి సో దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ లింక్స్. ఓకేనా? వాళ్ళు ఏమని ఇచ్చారు? థర్డ్ లింక్పై క్లిక్ చేయమని ఇవ్వడం జరిగింది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. క్లిక్ ఆన్ ద ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్, దట్ ఈస్ థర్డ్ ట్యాబ్, దట్ ఈస్ లింక్ టు ఇన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అన్నారు. ఓకేనా? సో థర్డ్ ట్యాబ్ లింక్ టు ఏదో చూడండి ఒకసారి. థర్డ్ ట్యాబ్ అంటే ఇది 1 2 3, ఇది థర్డ్ ట్యాబ్ లింక్ టు. సో దీనిపై క్లిక్ చేయమంటున్నారు. దీనిపై క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే పేమెంట్ ఫెయిల్ అవ్వదు, సక్సెస్ అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ పేమెంట్ కట్ అయిందనుకోండి, అది ఖచ్చితంగా మీకు రిఫండ్ అవుద్ది, మీరు వర్రీ అవనవసరం లేదు. ఓకేనా? ఖచ్చితంగా అది పేమెంట్ ఫెయిల్ అయితే మీకు రిఫండ్ అవుతుంది. ఎన్నిసార్లు పేమెంట్ ఫెయిల్ అయినా అది ఖచ్చితంగా మీకు రిఫండ్ అవుతుంది, దాని గురించి వర్రీ అవనవసరం లేదు. దాని గురించి కూడా ఇంతకుముందు మెయిల్ చేయడం జరిగింది, అదేవిధంగా కాల్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు రిప్లై క్లియర్గా ఇచ్చారు, ఖచ్చితంగా రిఫండ్ అవుతుందని. ఓకేనా? సో జస్ట్ లింక్ 2పై ఇలా క్లిక్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. అక్కడ ఫిల్ అప్లికేషన్ వస్తుంది లాగిన్ అయిన తర్వాత. సో గ్రూప్ 2 సంబంధించి లేదా గ్రూప్ 1 సంబంధించి ఫిల్ అప్లికేషన్ ఉంటుంది కదా, దానిపై మీరు క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అని సబ్మిట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీకు ఏం డౌట్స్ ఉన్నాయనుకోండి, రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ యొక్క నెంబర్కి కాల్ చేయొచ్చు. సెకండ్ నెంబర్ ఉంది కదా, ఈ సెకండ్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఫీజు పేమెంట్ ఏమన్నా దాని గురించి ఏం క్వరీస్ ఉంటే ఫస్ట్ దానికి కాల్ చేయొచ్చు. మీరు ఎన్నిసార్లు చేసినా అది మీకు బిజీ వచ్చినట్లయితే మీరు మెయిల్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు. ఓకేనా? సో మెయిల్ మీరు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ యొక్క మెయిల్ ఐడి, అఫీషియల్ మెయిల్ ఐడి ఏంటంటే ఏపీఎస్సి హెల్ప్ డెస్క్ @gmail.com. ఒక ఈ మెయిల్కి మీరు మెయిల్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు. ఓకేనా? ఏపీఎస్సి హెల్ప్ డెస్క్ @gmail.com. సో దీనికి మెయిల్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు మీ డౌట్. ఒకవేళ
పేమెంట్ ఫెయిల్ అయింది, సో మీకు డీటెయిల్స్ క్లియర్గా అడుగుదాం అనుకుంటే మీ యొక్క ఓటీపీఆర్ ఐడి డీటెయిల్స్ పంపించండి, వాళ్ళకి దానికి క్లారిటీగా సమాధానం చెప్పడం జరుగుతుంది. పలానా ఓటీపీఆర్ ఐడిలో సో పలానా నేమ్ డేటు నేను రాయలేదండి, అందులో నేమ్ డేటు రాయలేదు, దాని యొక్క సొల్యూషన్ ఏంటి అని మీరు యొక్క క్వరీ కూడా మీరు అడగొచ్చు. ఓకేనా. మ్యాక్సిమం ఏంటంటే నేమ్ డేటు రాయకుండా ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో ఓల్డ్ ఫోటోని వాటికి వాళ్ళు మోడిఫికేషన్ సో ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు ఎడిట్ చేసుకొని దాని యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్లో ఏ విధమైన మిస్టేక్స్ ఉన్నా మీరు అఫీషియల్ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి పలానా ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేసి సో అండ్ సో డౌట్ పలానా డీటెయిల్స్ తప్పుగా రాయడం జరిగింది, దాని సొల్యూషన్ ఏంటని మీరు క్లియర్గా అడగవచ్చు అనమాట. ఓకేనా. వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. కాల్ అయితే బిజీ రావచ్చు, మెయిల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు మెయిల్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు బ్రౌజింగ్ హిస్టరీ ఏ విధంగా క్లియర్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి, దానిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హిస్టరీ ఆప్షన్ ఉంటుంది, హిస్టరీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ హిస్టరీపై క్లిక్ చేసినట్లయితే సో ఏవైతే మీరు ఎంతమంది సెర్చ్ చేస్తారో అవి డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా అని ఉంటుంది, సో దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ 7 days కంప్లీట్ మీరు పర్టికులర్ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క డిలీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. క్లియర్ డేటా కొడితే లాస్ట్ 7 daysది హిస్టరీ ఏదైతే ఉంటుందో అది క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా చేసిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే ఆ బ్రౌజర్లో కూడా అవకాశం ఉంటుంది, లేదనుకుంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. సో కొంతమంది పేమెంట్ ఫెయిల్ కాదని మేము ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం, బట్ నేమ్ డేట్ అనేది ఓటీపీఆర్లో ఆల్రెడీ మేము ఎంటర్ చేయలేదండి, నార్మల్ ఫోటో అప్లై చేయడం జరిగింది, అది మోడిఫై చేయడం ఎలా అని చాలామంది డౌట్ ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో psc.ap.gov.in అని జస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. అప్లై చేసిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ ఉంటుంది. ఎవరైతే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి ఇది ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు ఆల్రెడీ ఓటీపీఆర్ చేసుకున్నాం, దానిలో జస్ట్ మోడిఫికేషన్ చేశాక ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మోడిఫై ఓటీపీఆర్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మోడిఫైర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ క్లిక్ చేసినట్లయితే దానిలో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న దానికి చేంజెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అప్లై చేసినట్లయితే లెఫ్ట్ దానిపై క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇంతకుముందు డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి ఉంటారు, అవి కరెక్షన్స్ మాత్రం అయితే మోడిఫై డైరెక్ట్ రిక్రూట్మెంట్పై క్లిక్ చేసుకొని లాగిన్ అవ్వాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి క్లిక్ చేస్తే అప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్లో మోడిఫై ఓటీపీఆర్ అని ఉంటుంది. సో ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ చూసారో సేమ్ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓకేనా. సో ఇందాక చెప్పినట్టుగా ఎంటర్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేసి కూడా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ మోడిఫై 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కనపడుతుంది అనమాట. ఓకేనా. సో ప్రీవియస్గా 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇది లాగిన్ అయిన తర్వాత మోడిఫై అనే నేమ్ ఇక్కడ కనబడుతుంది, దానిపై క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి మోడిఫై చేసుకోవచ్చు. ఫోటో కానీ సైన్ కానీ, ఆ ఫోటోపై నేమ్ డేట్ లేదనుకోండి దాన్ని సపరేట్గా అక్కడ యాడ్ చేయడానికి ఉండదు. ఆ ఫోటో నార్మల్గా నేమ్ డేట్ నార్మల్గా యాడ్ చేసుకొని దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే ఫోటో ఎగ్జిస్టింగ్ ఫోటో ఉందో దాని ప్లేస్లో చేంజ్ ఫోటోపై క్లిక్ చేసి మీ మోడిఫై చేసుకున్న ఫోటో కింద నేమ్ డేట్ వచ్చింది రాసుకుని ఉంటారు కదా, అది మీరు అక్కడ అప్లోడ్ చేసుకొని సేవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది ఏ విధంగా చేయాలి, ఆ నేమ్ డేట్ ఏ విధంగా రాయాలి ఫోటోపై, దానికి కూడా వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా మీరు మోడిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కూడా ఏ విధంగా చేయాలనేది ఇవ్వడం జరిగింది, గ్రూప్ 1కి గ్రూప్ 2కి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.